హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ తెలుగు ఇండస్ట్రీకి మచ్చలా మారుతున్న అల్లు ఫ్యామిలీ అని ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అల్లు వారి ఫ్యామిలీ మెగాస్టార్ పుణ్యమా అని ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగిపోయారు అని. నామకే వాస్తు ప్రొడ్యూసర్గా కూడా నిలబడలేని అల్లు అరవింద్ మాయ మెగాస్టార్ బావగా ఉండేసరికి ఆయన ఇమేజ్ని అడ్డం పెట్టుకొని సినిమాల్లో భారీగా సంపాదించడమే కాకుండా ఆయన పేరును అడ్డం పెట్టేసుకొని డిస్ట్రిబ్యూషన్లో కూడా భారీగా ఎదిగిపోయి ఇప్పుడు థియేటర్స్ అన్నింటినీ తన గుప్పెట్లో పెట్టేసుకొని మెగా హీరోల సినిమాలకు సైతం ఇబ్బంది పెట్టే అంత స్థాయికి ఎదిగిపోయాడని. సరే, ఇదంతా కూడా వ్యాపారం అనుకోవచ్చు, కానీ ఈరోజు ఒక ఫిడుగు లాంటి న్యూస్ బయటకు వచ్చింది. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అదే న్యూస్. అదేమంటే ఇంత సంపాదించి కూడా సాటిస్ఫై అవ్వని అల్లు మాయ బ్యాంక్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడని. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే, రామకృష్ణ ఎలక్ట్రికల్స్ అనే సంస్థ 2017-18 టైంలో బ్యాంకుల నుంచి భారీగా లోన్లు తీసుకొని బ్యాంకులకే టోఫీలు పెట్టి పెద్ద స్కామ్ చేసిందంట. అందుకని కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కూడా హవాలా పద్ధతుల్లో జరిగిందని గుర్తించారు. అందుకే ఈరోజు అల్లు మాయని ఈడీ అధికారులు ఆఫీస్కి పిలిపించుకొని 3 గంటల పైగా ప్రశ్నించారంట. మనకు తెలుసు కదా, ఈడీ అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందంటే అది ఎంత తీవ్రమైన ఆర్థిక నేరం అయ్యుంటుందో. హవాలా పద్ధతుల్లో బ్లాక్ మనీని స్కామ్ల ద్వారా విదేశాలకు మళ్లించి అక్కడ నుంచి దొంగ మార్గాల్లో వైట్ మనీగా మళ్ళీ ఇండియాకి తెప్పించడమే హవాలా పద్ధతి అంటారు. ఇప్పుడు రామకృష్ణ ఎలక్ట్రికల్స్ అనే ఫ్రాడ్ సంస్థ ఏకంగా బ్యాంకులకే టోఫీ పెట్టి ఫ్రాడ్ చేసి స్కామ్ చేసింది. ఆ కేసును విచారణ చేస్తే అందులో కొన్ని సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ సాక్షాత్తు అల్లు మాయతో జరిగినట్టు నిర్ధారించుకొని మాయని ఈరోజు ఆఫీస్కి పిలిపించుకొని ప్రశ్నించారంట. అసలు సినిమాలు తీసుకునే అల్లు మాయకి ఈ ఆర్కే ఎలక్ట్రికల్స్ అనే ఫ్రాడ్ సంస్థతో సంబంధకం ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీ సభ్యులను విస్తుపోయేలా చేస్తుంది. ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలతో లావాదేవీలు చేసేంత సనువు అల్లు మాయకి ఏమిటి అనేది అంతు చిక్కని చేసే ప్రశ్న. ఇక అల్లు మాయని మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా విచారణకు రమ్మంటున్నారు అంటే ఈ కేసు డెప్త్ ఏంటో, అందులో అల్లు మాయ ఇన్వాల్వ్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. చూడాలి మున్ముందు అల్లు మాయ చుట్టూ ఈ కేసు ఎలా తగులుకుంటుందో, ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని అందరూ తీవ్రమైన ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ మధ్యన కూడా ఆయన కొడుకు స్టార్ హీరో ఐకాన్ బాబు కూడా పోలీసులు ఎంత వద్దన్నా థియేటర్ దగ్గరికి వెళ్ళి హంగామా చేసి ఒక అమాయకపు మహిళ మృతి చెందడానికి కారణమయ్యాడని తెలంగాణ పోలీసు వారు ఐకాన్ బాబుని చంచల్గూడ జైల్లో వేసిన సంగతి తెలిసిందే. ఒక హీరో ఇలా జైలుకి వెళ్ళడం మన టాలీవుడ్లో ఇదే ప్రప్రథమం అని మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు అల్లు మాయ ఏకంగా మనీ లాండరింగ్ బ్యాంక్ స్కామ్ కేసులో ఈడీ ఆఫీస్కి విచారణకు వెళ్తున్నాడు. ఒక ప్రొడ్యూసర్ ఇలా బ్యాంక్ స్కామ్లో విచారణను ఎదుర్కోవడం కూడా మన టాలీవుడ్లో ఫస్ట్ టైం అనే చెప్పుకోవచ్చు. ఇలా అల్లు ఫ్యామిలీ మన టాలీవుడ్కి మాయని మచ్చ తెస్తోందని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం. ఇవనే కాదు, గతంలో కూడా అంటే 2011 ఆ ప్రాంతంలో ఒక భూ కబ్జా కేసులో అల్లు ఫ్యామిలీ కోర్టుకి హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఏదో కోర్టు బయట సెటిల్మెంట్స్ చేసేసుకొని దాని నుంచి అయితే బయటపడ్డారు. ఇదంతా చూస్తూ ఉంటే చక్కగా సినిమాలు చేసుకోక అందులో సంపాదించింది ఎంజాయ్ చేసుకోక ఏంటి ఫ్రాడ్ పనులు అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇంకా సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.